తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. దివ్య స్వరూపులందరికీ దివ్య ఆశీస్సులు. చాలా మందిలో ఒక సందేహం ఉంటుందండి, తల్లిదండ్రులు చేస్తున్న పాప పుణ్యాల యొక్క ఫలితం అనేది వాళ్ళ సంతానం పైన ప్రభావం చూపిస్తుందా? అది నెగిటివ్ అయినా సరే, పాజిటివ్ అయినా సరే. ఇంకొకటి, కొంతమంది ఇళ్లలో పిల్లలేమో అసలు ఎంత చక్కగా ఇట్లా నోట్లోంచి మాట రాగానే తల్లిదండ్రుల నోట్లోంచి వెంటనే వింటారు, వెంటనే దాన్ని ఆచరిస్తారు. కొంతమంది ఇళ్లలో మాత్రం కొట్టినా, తిట్టినా, బుజ్జగించినా, ఎన్ని చేసినా కూడా ససేమిరా మొండితనం. ఎందుకని ఇదంతా? అంటే కర్మలో ఒక భాగమా? అంటే వీళ్ళని హింసించటానికే వీళ్ళు పుట్టిర్రా? ఏదైనా కర్మతో అనుబంధం ఉండి, లేకపోతే అసలు ఏమనుకోవాలంటారు? బాగుంది. చాలా రోజుల తర్వాత ఈ ప్రశ్నకి జవాబు చెప్పడానికి నాకు అవకాశం చిక్కింది. జనరల్గా ఎవరు నన్ను అడగలేదు, కానీ ఇది అందుకే అడగాల్సినవే మా విజయమ్మ తల్లి అడుగుతుంది. కాబట్టి విశేషంగా ఏంటంటే తల్లిదండ్రులు అవే ముందర వారు భగవంతుడిని గతంలో పూజలు పునస్కారాలు చేసి కోరుకునేవారు. సత్సంతానము కావాలి, పుత్ర కామేష్టి ఇలాంటి వ్రతాలు, హోమాలు, యాగాలు చేసేవాళ్ళు. వాళ్ళకి మంచి సంతానం కలిగేదమ్మా, ఖచ్చితంగా. ఇప్పుడు బాబు పుట్టాలి, అమ్మాయి పుట్టాలి అనుకొని కావాలని దానికి తగ్గట్టుగా డాక్టర్ల సహకారంతో అబ్బాయి అంటే అబ్బాయి, అమ్మాయి అంటే అబ్బాయి పుట్టే రోజులు ఇవి. ట్రీట్మెంట్ ఉంది, ఫీజులు వేరేనేమో, అది నాకు తెలియదు. ఇప్పుడు ఈ అవకాశం ఉంది. ఒకప్పుడు సంతానం ఉంటే చాలు, ఆ భగవంతుడికి ఏది ఇష్టమో వారి ప్రసాదంగా స్వీకరించేవారు. ఆ పూజలు అలా ఉండేవి. ఇప్పట్లో పూజ చేసినా పూజ చేయకపోయినా వారికి కావాలనుకునే పిల్లల్ని కంటున్నారు. అంటే డాక్టర్ల సహకారంతో టెస్ట్ ట్యూబ్ బేబీలు ఇంకేవో రకరకాలుగా ఉన్నాయి. కవల పిల్లలు కావాలన్నా కూడా పుడుతున్నారు. చూస్తున్నాం, వింటున్నాం. అయితే ఇక్కడ అసలు పిల్లలు ఎలా కంటారు, వాళ్ళు ఈ తల్లిదండ్రులకి ఎలా పుడతారు అనే విషయం కొంచెం లోతుగా వెళ్దాం. తల్లిదండ్రులు కోరుకోవడం తప్పులేదు. ఈ ఉపాసన, దేవుడి పూజలు, సంకల్పాలు ఇలాంటివి చేసినప్పుడు ఆ ఆత్మల లోకం అని ఒకటి ఉన్నదని గతంలో కూడా ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఆత్మల లోకంలో ఉండే ఆ సతాత్మలు, మంచి ఆత్మలు, ఈ యొక్క తల్లిదండ్రులు మంచి తల్లిదండ్రులను ఎన్నుకొని ఆ గర్భంలో అవి ప్రవేశించి వాళ్ళ రుణగ్రస్తంగా ఉంటే కూడా, పూర్వజన్మలో ఎప్పుడన్నా కాంటాక్ట్ ఉంటే కూడా మరలా రుణం తీర్చుకోవడానికి కూడా కొంతమంది పుడుతూ ఉంటారు, కొన్ని ఆత్మలు. అప్పుడు ఆ తల్లిదండ్రులకు పుట్టి ఈ రుణం తీర్చుకోవడం అంటే ఇందాక మనం అనుకున్నట్టు పిల్లలు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం, బాగా చూసుకోవడం, అది కూడా వీలుంటుంది. ఎందుకంటే పగ సాధించడం లాంటివి కూడా ఉంటాయి కదా. అంటే ఆత్మలకి ఆ శక్తి యుక్తులు ఉంటాయి. ఆ తల్లిదండ్రులకే అవసరం లేదు, అన్నదమ్ములకే అవసరం లేదు, అప్ప చెల్లెలకి కానీ లేదు, ఫ్రెండ్స్ కానీ ఎవరినైనా అది సాధించగలుగుతుంది. ఈ తల్లిదండ్రులకి ప్రత్యేకంగా ఆ వంశంలో ఆ తల్లిదండ్రులకి సరే గొప్ప వంశాలు అయి ఉండొచ్చు, ఈ ఆత్మలకి వంశాలతో సంబంధం ఉండదు. ఆ సోల్ నన్ను ఇబ్బంది పెట్టారు, దానికి ఆన్సర్స్ ఇవ్వాలి. టిట్ ఫర్ టాట్ అని ఇంగ్లీష్లో అంటూ ఉంటారుగా, ఆ పద్ధతి. అయితే ఈ తల్లిదండ్రులు మంచి పూజలు పునస్కారాలు మంచి హృదయ సంకల్పంతో చేస్తే వాళ్ళకి సత్సంతానమే కలుగుతుంది. చాలా వరకు ఏదన్నా ఒకటి అరా ఉండొచ్చు. అందరూ మనుషుల్లో అందరూ ఉత్తములు, అందరూ దుర్మార్గులు అని కాకుండా అందరూ కలిపిందే ఈ సమాజం. అయితే ఇక్కడ ఈ తల్లిదండ్రులు కన్నప్పుడు ఈ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క రక్తమాంసాలు పంచిపెట్టి ఆ శరీరాలు, ఈ చేతులు కాళ్ళు ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు పెరిగి పెద్దదై భూపతనం అయ్యడం అవన్నీ మనకు తెలిసిన విషయం. అయితే ఈ శరీరాలు తల్లిదండ్రులతో ఆ పిల్లలు ఖండం ఏదైతే ఉందో వీళ్ళకి బాధలు, ఇబ్బందులు
తర్వాత గుణాలు, ఆరోగ్య విషయాలు, ఇవన్నీ కూడా ఆ శరీరంతో పాటు క్యారీ అవుతుంది. ఈ విషయం కొంచెం రహస్యంగా ఉండేది, ఈ మధ్యకాలంలో కొంతమంది ఒప్పుకుంటున్నారు. అందుకని డాక్టర్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఏదైనా జబ్బు చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అడుగుతారమ్మా, మీ ఇంట్లో షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఉన్నారా, మీ నాన్నకు ఉండిందా, మీ ముత్తాతకు ఉండేదా, తండ్రికి ఉండేదా అని అడుగుతారు. అలాగే హృద్రోగాలు, బీపీలు, స్కిన్ డిసీజెస్, హార్ట్, ఏదైనా ఇబ్బందులు మీ వాళ్ళు ఎవరికైనా ఉన్నదా, ఉండేదా అని అడుగుతారు. డాక్టర్లు కూడా ఆ విషయాన్ని అడగడంలో మన పూర్వపు విజ్ఞానాన్ని, ప్రజ్ఞా పాఠవాలు, అప్పట్లో కనుక్కున్న గొప్ప ఈ యొక్క సంస్కరించబడినటువంటి ఈ విషయాలు, శక్తికి సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడాను అందులో కొన్ని రహస్యాలు ఉన్నాయి. ఈ డాక్టర్లు గారు అడిగినప్పుడు జెనెటిక్గా జీన్స్, తర్వాత డిఎన్ఏ, దీని ప్రకారంగా ఇవి సంతరించుకుంటూ ఉంటాయి, ట్రావెల్ చేస్తూ ఉంటాయి అనే విషయాన్ని సైంటిఫిక్గా మనం ప్రూవ్ చేసినట్టు లెక్కలే ఉన్నది కదా. ఇప్పుడు అంటే గుణాలు వస్తాయి, కోపతాపాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బుద్ధులు కూడా వస్తాయి అనేటువంటిది మనం ఇక్కడ క్లారిటీ తేటతెల్లమైంది. అందుకని మనం మంచి భావంతో ఉన్నప్పుడు, మనం మంచి ఆలోచన, ప్రవర్తన, ఇతరుల్ని బాధ పెట్టకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఏ మానవులైతే ఆచరిస్తూ ఉంటారో వాళ్ళని ఆ థాట్తో, క్యారీతో ఉంటారో జీవితాంతం కూడా అలాగే వాళ్ళు ఉంటే, ఆ థాట్ వల్ల ఈ యొక్క ఆత్మల రావడము, ఆ శరీరంలో చాలా గొప్ప పరివర్తన వస్తుంది. జీన్స్ని కూడా మారుస్తుంది థాట్. ఇది ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మన బాడీలో ఉండే కోటాను కోట్ల జీన్స్, 72,000 నాడులు, ఇవన్నీ కూడా ఆర్డర్స్ ప్రకారం, మెదడు, ఇవన్నీ ఎలాగైతే ప్రవర్తన జరుగుతుందో అది ఏమిటంటే ఈ యొక్క ఆలోచన విధానాన్ని కూడా థాట్ మారుస్తుంది. మంచి థాట్ ఉంటే మనకి మంచి ఆలోచనలో, మంచి భావంతో ఉంటే జీన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఆ జీన్ మైండ్ అంటారు, అవన్నీ మారిపోతాయి. మారిపోయి సద్భావంతో, అవి కూడా సత్ప్రవణతో, సత్ ఆలోచనతో ఆ శరీరాలు అవన్నీ మారిపోతాయి. డిఎన్ఏ మారిపోతుంది. థాట్ ఎంత ఇంపార్టెంట్ ఇక్కడ. గుడ్ థాట్ గివ్స్ గుడ్ ఓన్లీ. ఈ విషయాన్ని కనుక మనం గ్రహించగలిగితే గర్భవతులుగా ఉండే తల్లిదండ్రులు, వాళ్ళు తల్లులు ముఖ్యంగా, వాళ్ళు మంచి ఆలోచనతో ఒకప్పుడు తల్లులు, గర్భవతి తల్లుల ఇళ్లల్లో కృష్ణుడు బొమ్మలు, రాముడు బొమ్మలు, ఇలా దేవత మూర్తుల బొమ్మలు, అమ్మవారి బొమ్మలు పెట్టేవారు. ఎందుకు? వాళ్ళు ఎటు చూసినా ఆ దేవత యొక్క భావంతో, ముఖ కవళికలు చూడడంతో మంచి భావం, భక్తి భావం, ఇలాంటివి ఆ థాట్లో ప్రవేశించి ఆ భక్తి థాట్ భక్తిగా మారి ఆ శిశువుకి ఆరోగ్యంలో ఐశ్వర్యంగా మారేవి. ఎంత చాలా గొప్ప సైన్స్ ఉంది. ఇప్పుడు మరి మన ఇళ్లలో సీనరీలు ఉంటున్నాయి, గుర్రాలు ఉంటున్నాయి, రకరకాల జంతువులు ఫోటోలు ఉంటున్నాయి, క్రూర మృగాల ఫోటోలు, సింహాలు, ఇంకా రకరకాల పులులు, ఇక వాళ్ళ ఇష్టం. మరి అలాంటప్పుడు ఈ భావాలు కూడా అది చూసినప్పుడు ఆ భావంలో ముద్రపడిపోతుంది మైండ్లో. ఆ మైండ్లో ముద్రపడింది ఆ భావం వారి శరీరాల మీద, మనస్సు మీద కేంద్రీకృతమై వాళ్ళ భావాలు, థాట్స్ కూడా మారుతాయి. ఈ థాట్, మంచి థాట్స్ క్యారీ చేయాలి అనేటువంటిది ఉద్దేశం. అప్పుడు వారి గొప్ప వ్యక్తులను, అప్పుడు ఈ మొండి చేతలు చెయ్యరు. ఎలా చేస్తారు? అల్లరి చెయ్యరు, బుద్ధిగా ఉంటారు, తల్లిదండ్రులను నేర్పించరు, బుద్ధిగా చదువుకుంటారు, ప్రేమగా ఉంటారు, ప్రేమను చూపిస్తారు, తల్లిదండ్రుల్ని ప్రాణంగా ప్రేమిస్తారు. ఆ తల్లిదండ్రులు ఎలాగో పుట్టిన పిల్లలు ఎందుకు ప్రేమిస్తారు అంటే ఇంకో కొత్త విషయం, తల్లిదండ్రులు పంచి ఇచ్చిన శరీరాలు ఇది కాబట్టి వాళ్ళ రూపాలే అవి.
మా అమ్మ పోలిక ఉంది, మా నాన్న పోలిక ఉంది, మా తాతయ్య పోలిక ఉన్నాయి అనుకుంటూ ఉంటాం కదా. అంటే జెనెటిక్ సంబంధంగా ఆనందిస్తూ ఉంటాం కదా. ఎత్తు వచ్చింది, రంగు వచ్చింది, రకరకాలు అనుకుంటాం. అవును. అంటే దీంట్లో రహస్యం ఏమిటి? ఇదన్నమాట. అందుకని అవన్నీ కూడా కారణము తల్లిదండ్రుల మనో పరిస్థితి, స్థితి. వారు మార్చుకోగలిగినప్పుడు అల్లరి చేసే పిల్లలు, మొండి చేసే పిల్లలు, బాధపడే పిల్లలు, బాధ పెట్టే పిల్లలు, బాగా చదువుకునే పిల్లలు, ఇవన్నీ కారణాలు అన్నమాట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే సత్యమో కాదో మీకే అర్థమైపోతుంది. జెనెటిక్గా మనకి సంక్రమించే ఆస్తులతో పాటు ఇవి కూడా బుద్ధులు, గుణాలు, రకరకాల ఆలోచనలు కూడా. అందుకని ఇవి దృష్టిలో పెట్టుకొని మీరు చక్కటి దేవతారాధన ఇలాంటివి చేసుకోవడం వల్ల, మంచి ఆలోచనలు చేసుకోవడం వల్ల మీకు మంచి పిల్లలు, మంచి సత్సంతానము కలిగి మీ వంశము అభివృద్ధి చెందుతుంది. మీరు ఉన్నన్నాళ్ళు సంతోషంగా పిల్లా పాపలతో సుఖమయ జీవితాన్ని గడపడానికి ఇదొక అవకాశము, కారణము. అందరూ సుఖంగా ఇది పాటించి ఆలోచించి మీరే నిర్ణయాలు తీసుకోవాలని నా యొక్క ఇది. మీరందరూ సుఖంగా ఉండాలని, ఈ యొక్క పాటింపులో ఏమాత్రం తేడా చేయకుండా సత్ విధంగా మీరు చేయగలిగిన నాడు మీరందరూ ఆనందదాయకంగా, ఆనందమయ రూపాలుగా మీరు ఉంటారని, ఉండి తీరుతారు. మీ అందరికీ దివ్యాశిష్యులు. ధన్యవాదాలు.